నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈరోజు ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ వైఫల్యాలే నేరాలు పెరగడానికి కారణం. హోంమంత్రి అనిత ఫైర్. ఏపీ కేబినెట్ సమావేశం ఎల్లుండికి వాయిదా. వివేక హత్య కేసు నిందితుడికి బెయిల్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 50,000 ఉద్యోగాలు. అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఇదే. సజ్జన ట్వీట్ వైరల్. సభకు రండి, కుర్చీ తీసుకువెళ్ళండి. ఏఐఏడీఎంకే బంపర్ ఆఫర్. ఏక్ హై తో సేఫ్ హై. మోడీ నినాదంపై రాహుల్ కౌంటర్. ఇక అప్డేట్స్ చూసుకున్నట్లయితే, గత ప్రభుత్వ వైఫల్యాలే ఆంధ్రప్రదేశ్లో నేరాలు పెరగడానికి కారణమంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు హోంమంత్రి వంగలపూడి అనిత. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ, గతంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే జగన్ ప్రభుత్వం ఏం చేసింది, పట్టించుకోలేదు అంటూ విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారని గుర్తు చేసుకున్నారు. దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారు. అసలు ఆ చట్టం ఉందా? దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి అని నిలదీశారు. అయితే వైసీపీ హయాంలో కంటే మా హయాంలోనే క్రైమ్ రేటు తగ్గిందన్నారు. కానీ హత్యాచార ఘటనలను రాజకీయం చేయొద్దు అని చెప్పి ఆవిడ విజ్ఞప్తి చేసుకున్నారు. బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫార్మ్ గా వ్యవహరించి వాళ్ళకి శిక్షలు విధించేటట్టుగా మేము ఉంటాము. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష, దేవతలు పూజింపబడాలని మాట్లాడారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. వాళ్ళకి సహాయ సహకారం అందిస్తాం, వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తాం. అధ్యక్ష, సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. నిజంగా దమ్ముంటే నుంచోమనండి, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తా. నేను మేడం కూర్చోమనండి సార్, మేము సమాధానం చెప్తాము. వెళ్ళిపోతామని మాట్లాడడం ఏంటి సార్? ఇప్పుడు అనాలి షేమ్ అని. మేడం మీరు 1 మినిట్. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గారు శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ, మహారాష్ట్రలో జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు గారు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగ్రామమైన నారావారిపల్లె వెళ్లారు. రామ్మూర్తి నాయుడు గారి పార్థివ దేహానికి ఆదివారం అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఈ రోజు సాయంత్రం వరకు సీఎం చంద్రబాబు గారు అక్కడే ఉంటారు. ఆ కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. ఇవాళ్టికి బదులుగా ఎల్లుండి సమావేశం నిర్వహించనున్నారు. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. నవంబర్ 20న వెలగపూడిలోని ఏపీ సచివాలయం బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ మీటింగ్ అవుతుందని ఓ ప్రకటన విడుదల చేశారు ఏపీ ప్రభుత్వ కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. వైఎస్ వివేక హత్య కేసులో మరో నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం పులివెందుల సిఐ ముందుకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుతం గజ్జల చెంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే బెయిల్ మంజూరైంది. తెలంగాణలో యువతలకు 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఎల్బీ నగర్ స్టేడియంలో స్వయంగా నేను నియామక పత్రాలు అందించానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా పూణేలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 11 ఏళ్ల పాలన తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదన్నారు. ఈ 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ మహారాష్ట్రలోని మహాయతి ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఒక్క విజయగాథ కూడా లేదని తెలిపారు. ప్రతిసారి బాంబు పేలిళ్లు, ఇతర కొత్త అంశాలను ప్రధానమంత్రి మోడీ, బీజేపీ ఎన్నికల ముందుకు తెర మీదకు తీసుకువెళ్తున్నారని, చెప్పుకోవడానికి ఏం లేకని వాటిపై ఆధారపడుతున్నారని తెలిపారు. 2014 ఎన్నికల ముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, 2002కు ముందే దేశంలోని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మిస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా వారికి వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తెచ్చారని చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ కూపంలోకి పడొద్దని ప్రతిసారి విజ్ఞప్తి జరుగుతూనే ఉంది. ఈ విషయంగా సజ్జనార్ ఒక ట్వీట్ వైరల్ చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బహుశా ఇదే అంటూ ఆయన ఒక ట్వీట్ని విడుదల చేశారు. దీనికి సంబంధించి ఆ వీడియో ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ యువతను అలర్ట్ చేశారు.
ఈ టక్కుటమారా మాటలతో అమాయకులు ఆన్లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. తమ స్వలాభం కోసం ఎంతో మందిని జూదానికి వెసపరుస్తూ వారి ప్రాణాలను తీస్తున్న వీళ్లంతా సంఘ విద్రోహ శక్తులే అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యువతులారా, ఈజీగా మనీ సంపాదించాలనుకునే ఆశతో ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల మాయ మాటల్లో పడకండి అంటూ సూచించారు. బంగారు జీవితాలను నాశనం చేసుకోకండి అని తెలిపారు. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి షార్ట్ కట్స్ ఉండవు. మీ కష్టాన్ని నమ్ముకోండి, విజయం దానంతటా అదే వస్తుంది అని చెప్పి ఆయన తెలిపారు. జీవితంలో ఎదగాలంటే ఇలాంటి బెట్టింగులకు అలవాటు పడొద్దని తెలిపారు. బెట్టింగులు వ్యసనంగా మారి అప్పుల ఊబిలో పడొద్దని సూచించారు. సజ్జనార్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సభకు రండి, కుర్చీ తీసుకువెళ్ళండి అంటూ ఏఐడిఎండికే ఒక బంపర్ ఆఫర్ని ఇచ్చింది. సభకు జనాన్ని రప్పించేందుకు తమిళనాడులో అన్నాడీఎంకే నేతలు ఒక వినూత్నమైన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తిరుపూర్ పెనమూరులోని ఏఐఏడిఎంకే సర్వసభ సమావేశం ప్లాన్ చేశారు. దీనికి ప్రజలను రప్పించేందుకు సభకు రాండి, కుర్చీ తీసుకెళ్లండి అనే ఆఫర్ ఇచ్చారు. 1500 కుర్చీలను ఏర్పాటు చేశారు. మీటింగ్ అయిపోగానే కుర్చీలను తీసుకెళ్లండి చెప్పారు. దీంతో సభకు వచ్చిన జనం మొత్తం కుర్చీలు పట్టుకెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏక్ హైతో సేఫ్ హై అంటే అందరూ ఒక్కటిగా ఉంటే సేఫ్గా ఉంటాం, సురక్షితంగా ఉంటామంటూ ప్రధాని మోదీ ఇచ్చిన నినాదంపై రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. కేవలం ముగ్గురిని ఉద్దేశించి మాత్రమే మోడీ ఈ నినాదం ఇచ్చారని వ్యాఖ్యానించారు. అందులో ఒకరు మోదీ, మరొకరు అదానీ, ఇంకొకరు అమిత్ షా అని అన్నారు. ముగ్గురు కలిసి ఉంటేనే సురక్షితంగా ఉంటామంటూ మోదీ పిలుపునిచ్చారని విమర్శించారు. చిన్న బీరువా నుంచి వీరి ఫోటోల్ని తీసి చూయించారు. मोदी जी का एक है तो सेफ है, ये देखिए, एक है तो सेफ है. ओ it's heavy. ये इसमें एक है तो सेफ है, ये नरेंद्र मोदी जी की महाराष्ट्र सरकार की स्ट्रेटजी है. हम आपको ये दिखाना चाह रहे हैं. मुश्किल खुलता है ये पकड़िए, ये देखिए, एक है तो सेफ है, देख लीजिए. और ये स्ट्रैटेजी का लक्ष्य है, देखिए, एक है तो सेफ है. धारावी का मैप है, ये भी दिखा दीजिए, दूसरा पोस्टर दीजिए. ये 1 लाख करोड़ रुपए का धंधा चल रहा है. ये आप देखिए, हमारे प्रधानमंत्री जी और अदानी जी एक साथ खड़े हैं, एक हैं तो सेफ हैं. చూశారు కదా, ఇది ఈ రోజుటి ముఖ్యాంశాలు. అంతవరకు చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ. సైనింగ్ ఆఫ్ శ్రావణి.